కక్షపూరితంగా కార్మికులను వేధిస్తే ఆందోళన తప్పదని కార్మిక నేతలు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామకొండ ఎరువుల కర్మాగారంలో పనిచేసే కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులను సదరు కాంట్రాక్టర్లు మరోవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం పని ఒత్తిడి గురిచేస్తుందని కార్మిక నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్లాంట్ ఎదుట కార్మిక నేతలు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అకారణంగా కొందరు కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని భారం మోపుతూ పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకులు నెలకంటి రాము మాట్లాడుతూ ప్లాంట్లో పనిచేసే కొంతమందిని కక్షపూరితంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలా జరిగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం యూరియా ఉత్పత్తిలో బాధ్యతగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను మనోవేదన గురిచేయడం సరైన విధానం కాదన్నారు. ఆందోళన ద్వారా రైతులకు పంట సాగు అవసరమైన ఎరువుల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకటే, కార్మికులకు ఎటువంటి వేతన ఇస్తుందో దానికి తగ్గట్టుగానే వీళ్ళు పనిచేస్తారు. అధిక పని చేయించుకునే సంస్కృతికి చిరుమగీతం పాడే పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి. ఆల్రెడీ డబ్ల్యూఎల్లో కూడా ఆ ఇష్యూని మేము తెలియజెప్పడం జరిగింది. కాంట్రాక్టర్కు ఏదైతే వేతనం ఇస్తుందో దాని తగ్గ పని మాత్రమే చేస్తాం, ఎక్స్ట్రా పని చేయం. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేనేజ్ చేసి ఈరోజు ఒక్కో కార్మికుడిని 4-5 రకాల పనులు చేయించుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు రాజ్ ఠాకూర్ వచ్చిళ్ళు. అటువంటి పనులకు ఈరోజు చర్మగీతం వాడి ఏదైతే రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం వాళ్ళ కాంట్రాక్ట్లో మెన్షన్ అయి ఉంటుందో ఆ పని మాత్రమే చేయాలని చెప్పి ఈరోజు కార్మికులంతా ఏకమై ఆ దిశగా పోతున్న తరుణంలో ఈరోజు కాంట్రాక్టులు యాజమాన్యంతో కలిసి కుమ్మక్కై ఈరోజు కొంత కార్మికులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఇది ప్రొడక్షన్ టైం, ఈ దేశ శ్రేయస్సు కోసం, ఒక రైతు కోసం ఈ ఫ్యాక్టరీని నడవాలి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ టైంలో దీన్ని ఎటువంటి అయితే చేసి ధర్నాలు రాస్తారోకోలు చేయొద్దు, ఆపొద్దు అనే ముఖ్య ఉద్దేశంతో రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి మేము దూరంగా ఉన్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ యాజమాన్యాన్ని, కాంట్రాక్టులని. కాంట్రాక్టర్కు కార్మికునికి మాత్రమే సస్తంభాలు ఉంటాయి. కాంట్రాక్టు కార్మికులు ఎందుకంటారు, కాంట్రాక్టు నుంచి వాళ్ళకు జీతభత్యాలు కానీ కాంట్రాక్టే కార్మికునికి ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టుకు యాజమాన్యానికి సస్తంభాలు ఉంటాయి. ఎందుకుంటాయి, కార్మికునికి పిఎఫ్, ఈఎస్ఐ కావచ్చు, లేక వాళ్ళ భద్రత విషయం కావచ్చు, లోపాలు ఉంటే యాజమాన్యం కాంట్రాక్ట్ను పిలిచి అడిగి నిలదీసే పరిస్థితి ఉంటుంది, లేకపోతే బ్లాక్ లిస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అవన్నీ కాక ఇక్కడ యాజమాన్యము కాంట్రాక్టులో కలిసి ఏదో కార్మికులని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క జీవో వచ్చింది సెల్ లోపల తీసుకోవద్దని చెప్పి, ఇక్కడ సూపర్వైజర్లకు ఎట్లా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. మరి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, జీఎం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం, వాళ్ళు నిర్వహిస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. త్వరలో మేము ఇక్కడ డిమాండ్ నోటీస్ ఇవ్వబోతున్నాం. ఆ నోటీస్ స్పందించి ఇక్కడ అందరికీ స్కిల్ పేమెంట్ అలవెన్స్ మొత్తం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని మూస్తాం, ధర్నా చేస్తాం. ఫ్యాక్టరీని షెడ్ డౌన్ విధంగా దీన్ని ఆపే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ముందుగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ దేశ శ్రేయస్సు కోసమే ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీని ఎటువంటి ఇబ్బంది పెడతలేం. అట్లా అని చెప్పి కార్మికులు మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే అసలు వెనుక పోయేయలేదు. ఇది గత ప్రభుత్వం లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకుడు, నాడు కార్మిక నాయకుడే, నేడు ఇక్కడ శాసనసభ్యుడు గౌరవ రాజ్ ఠాకూర్ గారు.